సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కింద ఒక 6 మంత్రి పదవులు అలాగే ఉన్నాయి. కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, మీరు చాలా ఇన్ఫాక్ట్ చాలా సీనియర్. మీరు మంత్రి పదవులకు మీరు ఖచ్చితంగా అర్హులే. సో ఈ మంత్రి పదవులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి సార్ ఇప్పటికీ? అంటే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీనియర్లు అందరిని అకామిడేట్ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఫస్ట్ నడపాలి. నడుపుతున్న క్రమంలో వర్క్ బర్డెన్ పెరుగుతున్న కొద్దీ పెంచవచ్చు ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు 6కి 18 మంది ఎలిజిబిలిటీ ఉన్నారు. ఓకే. సో వాళ్ళని రిఫైన్ చేయడము కమ్యూనిటీ బేస్డ్గా. సార్ అందులో కూడా సార్ ఇప్పుడు పార్టీ జనరల్గా ఏం చూస్తుంటే ప్రజల పక్షం ఉన్న నాయకుడు ఎవరు, అత్యంత గట్టిగా పోరాటం చేసిన నాయకుడు ఎవరు, ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి పదవి అడ్డగడుతుంది కదా సార్. అటువంటిది అందులో మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తూ ఉన్నాము, మీరు చాలా సీనియర్, మీకు ఖచ్చితంగా మంత్రి పదవి నేను చాలా ఆశించాను సార్. దీని ఇస్తే ఇవ్వచ్చు అంటే అలా కదా సార్, ఇస్తే ఇవ్వచ్చు అని కాదు. నా క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్ అవే కొన్ని వర్గాలు ఉన్నాయి, మరికొందరు అగ్రవర్గ కులాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి వెళ్తుందా, లేకపోతే ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ఒకటి సార్. రెండవది నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే అడిగే అవకాశం ఉంది సార్. నన్ను ప్రజాప్రతినిధిగా పంపిస్తుందా, పార్టీ ఎట్లా చేస్తుంది, లేకపోతే పార్టీకి వాడుతుందా అనే విషయంలో నాకు స్పష్టత ఉండదు. ఎందుకంటే పార్టీ నన్ను ఏం చేయాలనుకుంటుంది అనేది నా టికెట్ తీసేసినప్పుడే వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. అది అధిష్టానం నుంచి మా ముఖ్యమంత్రి గారి వరకు, ఇప్పుడు మా పిసిసి గారి వరకు కూడా తెలుసు అది, ఎందుకంటే ఆ మీటింగ్స్లో ఉన్నారు కాబట్టి. దయాకర్ను మంత్రి చేయాలనుకుంటే మంత్రి చేయొచ్చు, ఎమ్మెల్సీ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ చేయొచ్చు, లేదు పార్టీ కొరకు వాడదామంటే పార్టీ కొరకు. ఆలోచనలో మీ మాటలోనే మాకు తెలిసిపోయిందంటే ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి మంత్రి పదవి కట్టబెడతారు అనేది కాదు నాకు తెలిసి, రైట్? 100%. సి ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్కి మీరు ఎంత మెయిల్ చేసి అనేది పాయింట్. అది వారు ఎంతకుముందు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కాకుండా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చెప్పిండ్రు, రాజ్యసభకు వాడచ్చు దయాకర్ను, లేదంటే ఎంపీగా పోటీ చేయొచ్చు. అంటే ఆ 2 అవకాశాలు ఇప్పుడు పోయినాయి. మంత్రిగా చేయొచ్చు, మంత్రిగా చేసి ఎమ్మెల్సీగా చేయొచ్చు అనేది మిగిలే ఉన్నది. ఎమ్మెల్సీగా చేయొచ్చు, తర్వాత మంత్రిగా కూడా చేయొచ్చు. లేదు ఇంకా రేపు అవకాశాలు ఇంకా ఉన్నాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే దయాకర్ పార్టీ కొరకు సిన్సియర్గా పనిచేసే ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉన్నాడు అనేది లోకానికి అంతా తెలుసు. ఇంకోటి పదవి కొరకు ఆరాట పడుతున్నాడు, ఉబలాట పడుతుండని, ఉత్సాహపడుతుండనేది నాకు అవసరం లేదు ఇక. ఎందుకంటే చేసిన త్యాగానికి గుర్తింపు ఉండాలంటే కూడా ఆ ఓపిక సహనం ఉండాల్సిన అవసరం. 100% సార్. రేపు దయాకరే కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో అస్త్రమేమో, రేపు మరింత మెరుగైన కార్యాచరణకు వాడుకోవచ్చు. ఇప్పుడు సార్ మీరైతే అనుకుంటున్నాము, ఇప్పుడు బీజేపీ వస్తున్నది, బీజేపీ లాంటి పార్టీలకు మాలాంటి వాళ్ళం చాలా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు వాడుకోవచ్చు. లేదు ప్రభుత్వంలో ఇప్పుడున్న ఈ 2-3 నెలలు కూడా క్రూషియల్గా ఉన్నది. ఇది చెయ్యరు అనడానికి లేదు, దీనికి అర్హత లేదు అనడానికి కూడా మనకి ఏం లేదు. ఎందుకంటే దానికంటే మించిన పని చేసినామని నా అభిప్రాయం, జనం కూడా అనుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు పదవి రాకపోవడం అనేది నాకు ఎక్కువ సమస్య అవుతుంది. ఎందుకంటే రోజు ఒక 100 మందికనే చెప్పాల్సి వస్తుంది, ఇక వస్తుంది అని. అంటే ఒక సంవత్సరంలో ఇది ఇక రిపీట్ అవుతుంటే కూడా ఇప్పుడు మీకు అది ఖచ్చితంగా మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తేనే మీరు ఆ మాట మాట్లాడగలుగుతారు. మీరు ఏదో తూతు మొత్తంగా నేను చెప్తున్నాను అన్నట్టు కాకుండా నాకు తెలుసు మీరు ఖచ్చితంగా మీరు అలుగురు ప్రజలకు కూడా తెలుసు. సో దీని మీద మేము హ్యాపీగా ఉంటాం సార్. తప్పకుండా మీరు రావాలని కోరుకుందాం. 100% సార్. వస్తే మరింత జనానికి ఎక్కువ ఉపయోగపడదాం.